బిగ్ బాస్ ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఎంతో మంది యువకుల జీవితాలు పవన్ కళ్యాణ్ నాశనం చేశారంటూ ఆమె ఆరోపించింది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి పాపులర్ అయింది. బూతులు మాట్లాడుతున్న తమన్నాను మూడో వారమే ఎలిమినేట్ చేసి పంపారు. కాగా తమన్నా రాజకీయాల్లోకి కూడా వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. మంగళగిరి జనసేన సీటు ఆమె ఆశించింది. రాకపోవడంతో ఇండిపెండెంట్ గా నిలబడింది. జనసేన సానుభూతి పరురాలైన తమన్నా సింహాద్రి గతంలో తన మద్దతు ప్రకటించింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు 24 సీట్లకు పరిమితి కావడంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తమన్నా సింహాద్రి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలని కాపు యువకులు ప్రజలు రోడ్డెక్కారు, పోరాటాలు చేస్తున్నారు. వారు తమ ఉద్యోగాలు కూడా వదిలేసుకుని వచ్చి పవన్ కోసం పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ల జీవితాలు పవన్ కళ్యాణ్ నాశనం చేశాడు. చంద్రబాబు కోసం జనసేన కార్యకర్తలను ముంచేశాడు. నాదెండ్ల మనోహర్ మాట వింటున్న పవన్ కళ్యాణ్ కాపు పెద్దలు జనసేన కార్యకర్తలను కలవడం లేదు, వాళ్లతో మాట్లాడటం లేదు. వంగవీటి రంగా తర్వాత కాపులకు ఒక్క నాయకుడు దొరికాడని మేము ఆశించాము. కానీ జనసేన పార్టీ గెలవాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి అనుకుంటున్నాడు. జనసేన కోసం పనిచేస్తున్న వాళ్లను మోసం చేస్తున్నారు. 2019లో జనసేన సీటు కోసం ఆయన్ని కలవాలి అని అనుకున్నాను. కనీసం ఆయన నన్ను కలవలేదు. పవన్ కళ్యాణ్ కూడా సీటు కోసం కోట్లు తీసుకుంటే నాలాంటి సామాన్యులు ఏం కావాలి, ఎలా రాజకీయాల్లోకి రావాలి? ఆయన స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, జనసేన కోసం పనిచేసిన వాళ్లకు ఇవ్వండి. చంద్రబాబు మనోహర్ మాటలు విని జనసేన నాయకులను నాశనం చేయకండి. ముద్రగడ పద్మనాభంని కలుస్తానని చెప్పి కలవలేదు. ఇదే చంద్రబాబు అప్పుడు ముద్రగడ అనేక బాధలకు గురి చేశాడు. ముద్రగడనే కలవని మీరు నాలాంటి ట్రాన్స్జెండర్ ని ఎలా కలుస్తారు? ఎవరైనా తాను ముఖ్యమంత్రి అవ్వాలని ఎన్నికల్లో పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అని ఆమె అన్నారు.